నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తుది శ్వాస విడిచారు. ఉదయం 5:45 మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే 3 రోజులుగా గోపినాథ్ వెంటిలేటర్ సపోర్ట్ పై చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడంతో ఈ రోజు తను తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మాగంటి గోపినాథ్ మరణ వార్త వినగానే హరీష్ రావు, కేటీఆర్ హుటాహుటీన ఆసుపత్రికి వెళ్లారు. కేటీఆర్ తన నల్గొండ, ఖమ్మం జిల్లాల పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. కాసేపటి క్రితమే మాగంటి గోపినాథ్ పార్థివ దేహాన్ని మాదాపూర్లోని తన నివాసానికి తరలించారు. ఇక కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు మాగంటి గోపినాథ్ పార్థివ దేహాన్ని నివాళులర్పిస్తారు. మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాగంటి గోపినాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్ చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాగంటి గోపినాథ్కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. మాగంటి గోపినాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మాగంటి 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. మాగంటి గోపినాథ్ జనవరి 26, 2022న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాగంటి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మాగంటి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించానన్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాగంటి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సంతాపం ప్రకటించారు. పార్టీకి మాగంటి మరణం తీరని లోటని చెప్పారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి సౌమ్యుడుగా, ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు కేసీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తన స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మాగంటిని కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరపున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని చెప్పారు కేసీఆర్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు.